మా హడావుడి మాస్టర్ని నార్మల్ వీకెండ్ లో తట్టుకోవడమే కష్టం రా బాబు అంటుంటే ఇంకా ఫీఫా వరల్డ్ కప్ జరుగుతున్న వీకెండ్ లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక ఫుట్బాల్ ప్రేమికుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నేను కూడా పొద్దున లేసి మ్యాచ్ ఏదో చూసేస్తున్నాను. ఒక రూల్ కూడా అర్థం కాలే, కానీ అక్కడ కూర్చొని తెగ చూశాను. ఆ తర్వాత ఇంకా నాతో పాటు నువ్వు మూసుకొని బయటకు రా, ఎందుకంటే నాకు కుకీ తినాలని ఉంది. నేను ఇతో పాటు పొద్దున లేసి మ్యాచ్ చూశాను కదా అంటే ఇంకా మా వాడు నాతో పాటు కాఫే కూర్చు పడ్డాడు. ఇంకా నాకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకుని తినేసాను, ఎందుకంటే ఎంత పొద్దునే ఇంత చేసినందుకు నాకు నేను ఇచ్చుకున్న గిఫ్ట్ ఇది. ఇంటికి రాగానే మా వాడు ఏదో బిసిబిలాబాద్ చేస్తా అన్నాడు, ఏమేమో సెట్ చేసుకుంటున్నాడు, నానేసేస్తున్నాడు, దాల్ వెజిటబుల్స్ పెట్టేసుకుంటున్నాడు, ఏదో చేసుకొని ఇంకా బయట తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ ముఠా మేస్త్రి పనులు స్టార్ట్ చేశాడు. దీంట్లోకి మళ్ళీ ఎయిర్ పంపింగ్, ఆటోమేటెడ్ పంప్ ఒకటి కొనుక్కొని నాకు ఈ కష్టాన్ని వదిలించవయ్యా బాబు అంటే వినిపించుకోడు, పెద్ద బాహుబల్లా ఫీల్ అయిపోతున్నాడు. ఇక్కడ చూస్తున్నారా, ఇంకా ప్యాడల్ బోర్డ్ ఈడ్చుకుంటూ ఫైనలీ వాటర్ లోకి అయితే దిగిపోయాము. ఇంకా మా వాడు ఏదో పాటలు పాడుకుంటూ పెద్ద వైబ్ అయిపోతూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా చిక్కిన ఛాన్స్లే అని నేను కూడా కాసేపు ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఇక్కడ మా వాడు హడావడియే ఉండదు, నేను ప్రశాంతంగా కూర్చోవచ్చని. అది అర్థం చేసుకున్న మా వాడు ఇంకా నా మొహాన్ని పడేసాడు ప్యాడల్, ఇంకా నువ్వు చెయ్యమ్మా అనేసి. ఇంకా ఇంటికి రాగానే ఎనర్జీ లేక ఆ మూలబడి ఉంటే మా వాడు వెళ్ళి ఆ దాల్ సాంబార్ రైస్ లాంటిది ఏదో ఒకటి తీసుకొచ్చి నా మొహాన్ని పడేశాడు. యాక్చువల్ గా అయితే బిసిబిల్లాబాద్ చేస్తా అన్నాడు, కానీ ఇదేదో వచ్చింది. టేస్ట్ అయితే బాగానే ఉంది, తినేసాం. నెక్స్ట్ కోసం ఫాలో అయిపోండి.